నెమ్మదిగా కళ్ళు తెరవండి. రిలీజ్ అవ్వాలి. ముద్ర రిలీజ్ చేసేయండి. రెండు కాళ్ళు ముందుకు చాపుకోండి. బ్యాలెన్స్ కావాలి. ఈ పర్ఫెక్ట్ పొజిషన్ ఉంటేనే నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నప్పుడు బ్రీతింగ్ బ్యాలెన్స్ అవుతుంది, బ్రెయిన్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 1 ఫుట్ గ్యాప్ తీసుకుని లెఫ్ట్ లెగ్ తోటి ఎగ్జాక్ట్ 1 ఫుట్ గ్యాప్ ఒకే లైన్ మీద ఉండాలి. బ్యాలెన్స్ రెండు ఒకే లైన్ మీద ఉండాలి. వెనక్కి వెళ్ళకూడదు, స్ట్రైట్ గా ఉండాలి. ఎక్కడ కూడా ప్రజలు ఉండకూడదు. శరీరంలో ఎక్కడ ప్రజలు ఉండకూడదు. ఒత్తిడి గురి కాకూడదు శరీరం. ఓకే, గాలి తీసుకోండి. గాలి వదులుతూ చిన్న డౌన్ చేయండి. గాలి తీసుకుంటూ ఆకాశంలో చూడండి. ఓన్లీ నెక్ మూవ్మెంట్ మాత్రమే ఉండాలి, బాడీ మూవ్మెంట్ ఉండకూడదు. కళ్ళు పూర్తిగా తెరవండి. ఐ ఎక్సర్సైజ్. కళ్ళు తెరవండి. నెక్స్ట్ ఎగ్జాక్ట్ గాలి వదులుతూ అగైన్ మీ భూమిని చూడాలి, లేదంటే గాలి బొట్టల మీద చూడాలి. కళ్ళు పూర్తిగా తెరిచి చూడాలి. అగైన్ ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. చూపు వెనక్కి చూడాలి. ఐ చూడాలి. ఐ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఇన్హేల్ స్ట్రైట్, ఎగ్జేల్ లెఫ్ట్, ఎడమ వైపుకి. Inhale straight, exhale right, inhale left, inhale చేస్తూ స్ట్రైట్ గా రండి. ఎగ్జైల్ చేస్తే మీ కుడి భుజానికి కుడి చోట వచ్చేసిందని ట్రై చేయండి. కుడి భుజానికి కుడి చోట వచ్చేసిందని ట్రై చేయండి. Inhale straight, exhale, inhale straight, exhale left, inhale straight, exhale చేస్తూ chin down చేయండి. రైట్ టు లెఫ్ట్ రొటేషన్, కుడి వైపు నుంచి రొటేషన్. ఇన్హేల్ చేస్తూ పైకి తీసుకెళ్ళండి నెక్ ని. ఎగ్జైల్ చేస్తూ లెఫ్ట్ నుంచి కిందికి తీసుకురండి. ఫుల్ రొటేషన్ 360 degrees ఉండాలి. కళ్ళు తెలిసి చేయాలి. ఐబాల్స్ కూడా 360 degrees రొటేట్ అవ్వాలి. అగైన్ ఇన్హేల్ అండ్ ఎగ్జైల్, ఇన్హేల్ ఎగ్జైల్. ఆపోజిట్ డైరెక్షన్, లెఫ్ట్ టు రైట్. ఇన్హేల్ ఎగ్జైల్, inhale, exhale, inhale, exhale. సైకలాజికల్ డిజార్డర్ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్ స్టేట్ గా ఉంటే సైకలాజికల్ గా బ్యాలెన్స్ ఉన్నామని అర్థం. కాబట్టి ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్. ఇప్పుడు హ్యాండ్స్ ఫింగర్స్ అన్ని చేసుకోండి. సమాన ముద్ర. ఇది బాడీలో సమాన ముద్ర. 5 ఎలిమెంట్స్ ఈక్వల్ చేస్తారు. సో ఆటోమేటిక్ గా 5 ఎలిమెంట్స్ కూడా మనకి ఈక్వల్ అయిపోయింది. సో ఎగ్జైల్ చేస్తూ ఫోల్డ్ చేసుకోండి షోల్డర్స్. ఇన్హేల్ చేస్తూ ఫ్రంట్ టు బ్యాక్ రొటేషన్ చేయాలి. చెవులు టచ్ అవుతూ వెళ్ళాలి. ఎగ్జైల్ చేస్తూ మళ్ళీ ఎల్బోస్ నుండి జాయిన్ అవ్వాలి. అలాగే ఇన్హేల్ స్లోగా చేయాలండి. ఎగ్జైల్ ఎంత స్లో చేస్తే మీకు అంత లెంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్హేల్, ఎగ్జైల్. నా ఆపోజిట్ బ్యాక్. Inhale, exhale, inhale, exhale. Inhale చేస్తూ స్ట్రైట్ రండి. ఎగ్జైల్ చేస్తూ లెఫ్ట్ తీసుకెళ్ళండి. మాక్సిమం తీసుకెళ్ళాలి. పాదం కదలకూడదు, మోకాలు బెండ్ కాకూడదు. ఓకే, ఇన్హేల్ బ్రీతింగ్ తో పాటు చేయాలి. ఎగ్జైల్, ఇన్హేల్ స్ట్రైట్, exhale, inhale, exhale, inhale. చేసుకోండి. రెండు చేతుల్ని ఇంటర్ ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకోండి. బాగా ప్రెస్ చేయండి. దాని ద్వారా చెవులని ప్రజనివ్వండి. కర్ణపీఠనం చెవుల మీద ఒత్తిడినివ్వండి. చెవుల మీద ఒత్తిడిని ఇవ్వడం వల్ల చెవులు యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు పుష్ చేయండి. ఎగ్జైల్ చేస్తూ అరచేతుల్ని ఆకాశం వైపు తిప్పండి. అన్ని వేలు కలిసి ఉండాలా. ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అన్ని వేలు కలిసి ఉండాలా. బొటన వేలు కలిసి ఉండాలా, చిటికిన వేలు కలిసి ఉండాలా. ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. లుక్ సైడ్. నౌ బ్రీతింగ్. డోంట్ మూవ్, జస్ట్ బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి. 1 2 3 4 అప్ డౌన్ అప్. అలాగే ఉంచండి. హ్యాండ్స్ లాక్ చేసుకోండి. బాగా పొదలివ్వండి. నమస్కారం చేసుకోండి. స్లోగా హ్యాండ్ ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్ డ్రాప్ చేయండి. లెగ్స్ పైగా ఉండాలి. ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్. మైండ్ పర్ఫెక్ట్ ఉండాలా. పేస్ అగైన్ ఇంకా స్లోగా డ్రాప్ చేయండి. కాన్సన్ట్రేషన్ ఉండాలా, ఫోకస్ ఉండాలా. స్ట్రెచ్ పైకి వచ్చేది. ఫోకసింగ్ మొత్తం హ్యాండ్స్ మీద ఉండాలా. రెండు గదులు హ్యాండ్స్ తీసుకెళ్ళండి. నమస్కారం తీసుకెళ్ళండి.
పూర్తి కంట్రోల్ ఉండాలా. 100% మైండ్ బాడీ మీద ఫోకసింగ్ ఉండాలా. నమస్కారం పెట్టండి. నా బ్రీదింగ్ 1 ఫోకసింగ్ మొత్తం బ్రీదింగ్ మీద ఉండకూడదు. 2 చేతులు నమస్కారం తీసుకెళ్ళండి. మనకు తెలుస్తుంది ఇప్పుడు మనం ఎంత పవర్ఫుల్ అనేది. నమస్కారం తీసుకెళ్ళండి. బ్రీదింగ్ 1. ఓన్లీ చెస్ట్ ఓపెన్ అవ్వాలా, షోల్డర్ వెనక్కి రాగాల, నెక్ హ్యాంగ్ అవ్వాలా, నెక్ మీద ప్రెజర్ ఉండకూడదు, కళ్ళు తెరవాలా. బ్రీతింగ్ తీసుకోండి. 1, 2, 3. స్పైన్ రూట్ నుంచి మీరైనంత ఫార్వర్డ్ బెండ్ అవ్వడం ట్రై చేయండి. అగైన్ బ్రీతింగ్ 1, 2. హ్యాండ్స్ స్లోగా ప్రాక్టీస్ చేయండి. జాయిన్ యువర్ బోత్ నీస్. ఎక్సలెంట్. సో ఇప్పుడు ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఎక్సేల్ చేస్తూ బోత్ లెగ్స్ ఫోల్డ్ చేసుకోండి బటర్ఫ్లైకి. రెండు హ్యాండ్స్ ని ఫింగర్స్ ఎంత లాక్ చేసుకొని టోస్ కింద లాక్ చేసేసేయండి. ఫింగర్స్ ఎంత లాక్ చేసుకోవాలి. ఇప్పుడు స్లోగా బ్రీతింగ్, నార్మల్ బ్రీతింగ్ తీసుకుంటూ పోవాలంటే జస్ట్ రిలాక్స్ బ్రీతింగ్ తీసుకోండి. బ్రీతింగ్ నార్మల్ అయిన తర్వాత మూవ్మెంట్ స్టార్ట్ చేయండి. జస్ట్ మూవ్మెంట్, జస్ట్ సింపుల్ గా మన స్థాయి తగ్గగా చేయండి. ఇప్పుడు మన అటెన్షన్ లో ఉండాలా, మన కంట్రోల్ లో ఉండాలా చేయాలి. ఇంకా స్పీడ్ పెంచచ్చు. స్పీడ్ 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 స్పీడ్. దాని మీద రిమైనింగ్ 4 ఫింగర్స్ హోల్డ్ చేయండి. ప్రెస్ చేసుకోండి. థైస్ మిడ్ ఆఫ్ థై మన తోడల మధ్యలో పెట్టుకోండి. చేతులు ఇవి 90 degrees లో ఉండాలి, ఇవి 45 degrees లో ఉండాలి. షోల్డర్స్ రెండు బ్యాలెన్స్ ఉండాలి. లుక్ సైడ్. నౌ స్లోలీ క్లోజ్ యువర్ ఐస్. బ్రీతింగ్ 1. పనిలో రిలాక్సేషన్ కోసం శశాంకాసం ఉపయోగపడుతుంది. 2 చేతులు మీరు పైకి తీసుకెళ్ళండి. స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి. 2 చేతులు ఎగ్జాక్ట్ స్ట్రెచ్ అవ్వాలి పైన. ఎగ్జైట్ చేస్తూ పొట్టను 2 చేతులు గ్రౌండ్ మీద ఉన్నారా బాగా ప్రెస్ అవ్వాలి. అరచేతులు 2 చేతులు 2 బాగా ప్రెస్ చేయండి. డీప్ బ్రీతింగ్ తీసుకోండి. ఇప్పుడు 1, 2, 3, 4, 5. ఫ్లోర్ గాలి తీసుకుంటూ అలానే బ్యాక్ రండి. అలాంటి చేతులు పైకి తీసుకెళ్ళాలి. ఎక్సలెంట్. గాలి వదులుతూ సైడ్ నుంచి డ్రాప్ చేయండి. బాస్ వచ్చేయాల. ఎక్సైజ్ చేస్తూ క్రాస్ హ్యాండ్స్ చేయండి. రైట్ ని లెఫ్ట్ షోల్డర్ మీద, లెఫ్ట్ రైట్ షోల్డర్ మీద క్రాస్ హ్యాండ్స్ చేయండి. ఇప్పుడు చిన్న చేయండి. షెడ్యూల్ చూడండి. ఆటోమేటిక్ 4, 5. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ షెడ్యూల్ తీసుకోండి. ఎక్సైజ్ చేస్తూ సైడ్ నుంచి డ్రాప్ చేసేయండి. అగైన్ జాయిన్ యువర్ బోత్ బ్యాక్ టు వజ్రాసన. సార్ ఫస్ట్ చక్కగా కూర్చోండి సార్. బ్యాలెన్స్ గా ఉండాలి. హడావిడి చేయడానికి ఇది కానే కాదు. ఇప్పుడు కళ్ళు స్లోలీ ఓపెన్ క్లోజ్ యువర్ ఐస్. బ్రీతింగ్ చూసుకోండి, చెక్ చేసుకోండి. స్పైన్ స్ట్రైట్ గా ఉందా, షోల్డర్ బ్యాలెన్స్ గా ఉందా, లెఫ్ట్ హ్యాండ్ చిన్న ముద్ర. ఇప్పుడు ఇన్హేల్ ఇంటూ లెఫ్ట్ హ్యాండ్ ఎడ ముక్కుతో గాలి తీసుకోండి, కుడి ముక్కుతో వదలండి. మళ్ళీ కుడి ముక్కుతో గాలి తీసుకోండి, ఎడ ముక్కుతో వదలండి. ఎక్కడ శబ్దం రాకూడదు. గాలి తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు డోంట్ ఓపెన్ యువర్ ఐస్, జస్ట్ రిలీజ్ యువర్ హ్యాండ్. మీ రైట్ హ్యాండ్ ని చిన్న ముద్ర తీసుకొచ్చేయండి. దాని ఫలితం మనం పొందాలంటే మళ్ళీ బ్రీతింగ్ తీసుకుంటేనే ఫలితం వస్తుంది. కళ్ళు తెలిసినా, ఇంకో పనికి పోయినా, ఇంకో యాక్టివిటీ చేసినా దీని ఫలితం రాదు. జస్ట్ బ్రీతింగ్ నార్మల్ చేయండి. ఎవరు పోతాది మీరు ఎక్సర్సైజ్ మొత్తం పోతాది నుంచి వచ్చేయండి. అగైన్ ఇన్హేల్ విత్ మౌత్. ఎక్సైజ్ విత్ పోతాది. షోల్డర్స్ 2 కూడా స్ట్రైట్ గా ఉండాలి, చిన్ స్ట్రైట్ గా ఉండాలి, మీ స్పైన్ స్ట్రైట్ గా ఉండాలి. జూంకార శబ్దాన్ని రిలీజ్ చేయాలి. జూంకారం ఉండాలి. ఇన్హేల్, ఎక్సైల్ విత్ జూంకారం.